వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, చెప్పు సామిత్ర. ఫ్రెండ్, ఎలాగూ మాకు చెప్పలేదు. వీళ్ళకైనా చెప్పు, పనుల పని మేము వింటాం. చెప్పు సమంత, వింటాము. సీతారాములు కాఫీ షాప్కి ఎందుకు వెళ్లారు? రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? ఐస్ క్రీం బండి దగ్గర ఏం చేశారు? చివరికి మండపం ఎలా చేరారు? అవన్నీ మాకు తెలియాలి. నువ్వు చెప్పాలి. ఈ బొమ్మల కొలువు గురించి నేను చెప్తాను. చెప్పు బాబు. మొట్టమొదటిది, ఎప్పటికీ మర్చిపోలేనిది కాఫీ షాప్. రాముడు మొదటిసారిగా సీతను చూసింది ఈ కాఫీ షాప్లోనే. అప్పుడు రాముడికి తెలియదు తనే తన సీతని. సీతకి తెలిసి ఉండకపోవచ్చు తనే నా రాముడు అని. అనుకోని పరిస్థితుల్లో కలిసిన ఆ చూపులు ఎక్కడిదాకా వెళతాయో ఆ క్షణంలో వాటికి తెలీదు. అలా ఆ కాఫీ షాపులో జరిగిన సీతారాముల తొలి కలయిక గొడవ రూపంలో ఎదురై ఇక చూడకూడదన్న ద్వేషాన్ని ఇద్దరి మనసుల్లో రగిల్చింది. అక్క పెళ్లి శుభవార్తతో ఇంటికి వద్దామనుకున్న రాముడికి చేదు అనుభవం ఎదురవటంతో ఏం చెయ్యలేని పరిస్థితుల్లో రాముడు రైల్వే స్టేషన్కి వచ్చాడు. అప్పుడక్కడ మళ్ళీ ఆ సీత రాముడికి కనిపించింది. అక్కడా తెలియలేదు వాళ్ళకి తామే సీతారాములు. ఇకపోతే ఇది వజ్రపాటి నిలయం.
ఎట్టకేలకు సీతారాములు ఒక చోటికి చేరారు. ఆ తర్వాత చూడు 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 ఇటు చూడు 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 విటుపులి ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుడి చూడు చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నువ్వే చూసుకోవే నాలోన చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా బద్దన్నా ఆ సూర్యుడిని పొమ్మన్నా నీతో నేనున్నా పెన్నెలింకెంతో కంటున్నా సుడు 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 వీడు సుడు 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 ఇకపోతే వన్ ఫైన్ డే సీత రాముణ్ణి పుల్లైస్ కావాలని అడిగింది. బా నాకివేమీ వద్దు. నేను ఆల్రెడీ ఇందులో ఉన్న వెరైటీస్ అన్ని తినేసాను. మరిప్పుడు నీకేం కావాలి? పుల్లైస్. పుల్లైసా? పుల్లైస్ అది బాగుంటుంది. పుల్లైస్ ఇక్కడ దొరకదేమో. దొరకదు సార్. దొరకదా? నాకు పుల్లైసే కావాలి. వనవాసంలో సీత రాముణ్ణి బంగారు లేడిని అడిగినప్పుడు కూడా రాముడు అంత కష్టపడి ఉన్నాడు. ఈ మోడ్రన్ సీత అడిగిన పుల్లైస్ కోసం ఈ మోడ్రన్ రాముడు అష్ట కష్టాలు పడ్డాడు. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టాక సీత రాముణ్ణి కోరిన మొదటి కోరిక కాబట్టి. ఆ పుల్లైస్ సాధించటం కోసం రాముడు పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు. అప్పుడే రాముడికి తెలిసింది తను ఉంటున్న ఊరు ఇంత పెద్దదా అని. వెతికాడు. పుల్లైస్ కోసం రాముడు వెతుకుతూనే ఉన్నాడు. చివరికి సాధించాడు. చేతి కాఫీ. ఎక్కడికి? జస్ట్ రైట్, ఐ విల్ కమ్ ఇన్ ఎ మూమెంట్. బాబు, ఇక్కడ పుల్లైస్లు అమ్మే వాళ్ళ ఇల్లు ఉందంట. ఎక్కడ? అదిగో అక్కడ కనిపిస్తుంది, అదే. నేను దొంగ కాదమ్మా. రాముడు రేరా. అయ్యో, నేను ఆ బాబు, అయ్యో, నేను చెప్పు. నేను దొంగ చెప్పాను వినండి. హలో, తన దొంగ కాదు, ప్లీజ్ వదలండి. చేదు కాఫీ ఏంటిది? ఏముంది, ఐస్ కోసం తలుపు కొట్టాను, తెయలేదు. కిటికీలోంచి దూకాను, దొంగ అనుకుని ముసుగేశారు. థ్యాంక్స్ అమ్మా. సీత కోరిన మొదటి కోరికని రాముడు అతి కష్టంగా జీవితంలో మర్చిపోలేని విధంగా నెరవేర్చాడు.
ఇకపోతే గుడి. ఆ గుళ్ళో ఆ గుళ్ళో రాముడికి 2 రకాల అనుభవాలు ఎదురయ్యాయి. ఇక చివరిది ఈ మండపం. సాముదిన, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఒంటరిదానివి కాదు. సూర్య ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. ఓల్డ్ లేడీస్, ఆ సోది స్టోరీ అంతా విన్నారు కదా. ఇప్పుడు నా కలర్ఫుల్ పిక్చర్ చూస్తే ఒక మంచి స్టోరీ తెలుసుకుంటారు. తను చెప్పిన స్టోరీలో సీత సాడ్గా తన వెడ్డింగ్లో తన ఒక్కతే ఉంటుంది. రామ్ నెవర్ కేమ్. ఓకే, నా బొమ్మల కొలువు అలా రొటీన్గా ఉండదు. మీరు ఎక్స్పెక్ట్ చేయనంత వెరైటీగా ఉంటుంది. చూస్తే మీరే ఎగ్జైట్ అవుతారు. ఎగ్జైటింగ్గా ఉంటుంది. తీ. ఏంటి షాక్ అయిపోయారు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? రాముడు ఓకే, సీతేదమ్మాయి. ఇది ఆ లవ్ స్టోరీ కాదంటీ, ఇది ఫ్రూట్ఫుల్ లవ్ స్టోరీ, శూర్పణఖ స్టోరీ. ఎందుకు అలా చూసి నవ్వుకుంటున్నారు? ఏమైంది? నేను చెప్తాను గ్రాండ్మా. వీళ్ళకి నేను చేసింది అర్థం కావట్లేదు. ఇండియాలోనే ఉన్నా రాముడు గురించి వీళ్ళకి అస్సలు తెలీదు. నేనెంతో కష్టపడి శూర్పణఖ లవ్ స్టోరీ ఏర్పాటు చేసి బొమ్మలు కలువ పెడితే నవ్వుతున్నారు. శూర్పణఖ లవ్ స్టోరీ అంటే? ఎస్ గ్రాండ్మా, రాముడి లవర్ శూర్పణఖ. ఏమిటమ్మా నువ్వనేది? శూర్పణఖ రాముడి లవర్ ఏమిటమ్మా?
శుభమా అని అమ్మవారి పూజ చేసి బొమ్మల కొలువు పెడితే మధ్యలో ఈ రాక్షసిని ఎందుకమ్మా తీసుకొచ్చావు? నిన్నే అడిగేది, శూర్పణఖ ఎవరు? శూర్పణఖ ఎవరో కాదు, రాముడికి గ్రేట్ లవర్. శూర్పణఖ రాక్షస? కాదని ఎవరు చెప్పారు నీకు? శూర్పణఖ రాముడిని లవ్ చేసిందా? యా చేసింది. నిజం? ఎస్ బేబీ. ఓకే ఓకే, హే లిసన్, దేనికి అడుగుతున్నావు? టైం లేదు, తర్వాత చెప్తాను. ఓకే. అంటే మా మామ్ని అడిగాను. మై మామ్ ఆల్సో సెడ్ ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ అని. ఏమిటండి ఇది? నేనలా చెప్పలేదండి. బేబీకి నేను చెప్పింది ఇలా అర్థమైందని నాకు ఇప్పుడే తెలిసింది. చేయకూడని చేసేసిన తర్వాత తెలుసుకుని మాత్రం ఏమిటండి ప్రయోజనం? ఏదైనా సరే ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి. వివరంగా చెప్పడం మీ బాధ్యత. మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తించకపోతే ఎలా అండి? ఒకవేళ మీకు తెలియకపోతే తెలియనట్టుండండి, లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోమని చెప్పండి. అంతేకాని నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు. అసలు శ్రీరాముడు అంటే ఎవరో తెలుసా మీకు? ఏకపత్నీవ్రతుడు. మీకర్థమయ్యేలా చెప్పాలి అంటే తన భార్యని తప్పితే ఇంకెవర్ని, మరే స్త్రీని కూడా కన్నెత్తి కూడా చూడని మనిషి ఆ శ్రీరాముడు. శూర్పణఖ రాముణ్ణి ఇష్టపడింది కానీ రాముడు శూర్పణఖని కన్నెత్తి కూడా చూడలేదు. చరిత్రతో ఆటలాడుకోకండి, చరిత్రహీనులైపోతారు. ఏంటి బేబీ ఇలా చేసావు? మామ్, యూ ఓన్లీ టోల్డ్ మీ షీ లవ్స్ రామ అని. కాదా? గ్రాండ్ మా చెప్పింది కరెక్ట్. ఛ! పద్మావతిన, వీళ్ళందరికీ భోజనం సిద్ధం చేద్దాం. పద. పద సాముదిన. రేయ్, ఏంటన్నయ్య? దానికి ఆ శూర్పణఖ కాన్సెప్ట్ ఇచ్చింది నువ్వేనా? అవునన్నయ్య, బాగా పేలింది కదూ. రేయ్, ఏదైనా చేసేటప్పుడు కాస్త ఆలోచించు, లేదా నన్ను అడుగు. నానమ్మ చూడు ఎంత హర్ట్ అయిందో. ఒకరి వల్ల మరొకరు సఫర్ అవ్వకూడదురా. అది కాదన్నయ్య, అక్కడ బాగా ఎక్స్ట్రా చేసింది, దొరికింది కదా అని. దానికి వే ఇది కాదురా. సర్లే, నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకో. సరే అన్నయ్య. చిన్నత, ముత్తైదువులందరికీ భోజనం పెట్టేయమంటావా? పెట్టేండమ్మా, వెళ్ళు వెళ్ళు, పిలు. సరే. పద్మావతిన, వాళ్ళందరినీ పిలుచుకుని రావా? సరే. అమ్మ శామ్, అమ్మవారికి వండినవన్నీ నైవేద్యం పెట్టావు కదా? లే చిన్నత్త. అయ్యో, ముందు వండినవన్నీ అమ్మవారికి పెట్టాలమ్మా. అరిటాకులో అన్ని సర్దేసి నైవేద్యం కింద అమ్మవారి ముందు పెట్టాలమ్మా. సరే చిన్నత్త. అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టింది నువ్వు తినాలి. అదే నీ భోజనం. పొద్దున్నుంచి నువ్వు ఉపవాసం ఉన్నావు కదమ్మా. ఇక్కడ పెట్టినవన్నీ అందరికీ వడ్డిస్తాం కదా, అవి ఎంగిలైపోతాయి. వాటిని నువ్వు తినకూడదు. సరే, వెళ్ళు.
రండి రండి రండమ్మా. శామ్ రామ్మా కూర్చోండి. కూర్చోండి. రండి, కూర్చోండి. పద్మ వదిన, నేను మాత్రమే వడ్డిస్తాను. సరే.